హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు కమలాకర్. నా కర్ణాటక రోడ్ ట్రిప్ సిరీస్ మధ్యలో వేరే ఒక ప్రాజెక్ట్ రావడం వలన, అంటే ప్రాజెక్ట్ ఒక చిన్న షూట్, ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఒక చిన్న సినిమా షూట్, దానికోసం వచ్చాను యాజ్ ఏ కెమెరామెన్ గా. నా వృత్తి అదే కాబట్టి. ఇది గిరిజన ప్రాంతం అని ఇక్కడికి వచ్చాక తెలిసింది. వీళ్ళ జీవన విధానము, వీరు పండించే విధానము చూసిన తర్వాత నాకు ఇది మీకు చూపించాలనిపించింది. ఇక్కడంతా ఆర్గానిక్, ఎటువంటి పెస్టిసైడ్స్ లేకుండా సొంతంగా వారు తయారు చేసుకున్న ఎరువులతోనే పండిస్తున్నారనమాట. మొత్తం ఆర్గానిక్కే. వారి జీవన విధానం కూడా బాగుంది. ఇది ఒక తెగ. ఈ తెగ గురించి మునుముందు వీడియోలో మీకు చెబుతాను. నా కర్ణాటక టూర్ వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటూ ఉండగా ఓ రోజున మిత్రుడైన ఓ కెమెరామెన్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. మన ముందు సినిమా షూట్ ఉంది కమల్, వెళ్తావా అని అడిగాడు. నెక్స్ట్ రాబోయే నా రోడ్ ట్రిప్కు డబ్బులు కావాలి కాబట్టి ఒప్పుకున్నా. దానితో అర్ధరాత్రి దాటాక 2:30కు నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చాడు డైరెక్టర్ అగస్త్య మంజు. అలా పొద్దునే బయలుదేరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు దాటి ఒడిశాలోకి ఎంటర్ అయ్యాము. ఇవన్నీ చుట్టూ ఉన్న గిరిజన ప్రాంతాలను నుండి ఆర్గానిక్తో పండించిన పళ్ళు, కూరగాయలు. జిలేబీ ఎంతంత పెద్దవి వేస్తున్నారో వీళ్ళు. కోరాపుట్ జిల్లాలలోని తలమెట్టింగ్ అనే విలేజ్కి వచ్చాము. ఇక్కడంతా స్టెప్ ఇరిగేషన్, కొండవాలుగా పంటలు వేసి పండిస్తున్నారు ఈ గిరిజనులు. ఇది కొద్దిగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతమే. దారి మధ్యలో అక్కడక్కడ పారామిలిటరీ దళాలు కనబడ్డాయి. ఇక్కడ వయసు మళ్ళిన ఓ గిరిజన దంపతుల వద్ద స్టే చేయడానికి ఏదో మా యూనిట్ వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నట్లున్నారు. మొత్తం 7 వాళ్ళ స్థలమే ఇక్కడ. అక్కడక్కడ కాస్త చదును చేసి ఇలా టెంట్స్ వేసుకుని ఉండటానికి తయారు చేసుకున్నాము. ఈ గిరిజనులకు కొద్దిగా ఒరియా, కొద్దిగా హిందీ వస్తుంది అంతే. వీరిని కొందో గిరిజనులు అని అంటారంట. వీరి మాతృభాష కూడా కొందోనే. మొత్తం కొండల మధ్యనే ఉంది ఈ ప్రాంతం అంతా. ఇలాంటి గిరిజన తండాలు ఈ చుట్టుపక్కల ఓ 50 దాకా ఉంటాయంట. వీరి జీవన విధానం మనతో పోల్చుకుంటే కొద్దిగా భిన్నంగా ఉందనిపిస్తున్నది నాకు. మట్టి పని చేయడం, కట్టెలు కొట్టి ఇంటికి తీసుకురావడం, ఇక్కడ పండిన పండ్లు, కూరగాయలు టౌన్కు తీసుకెళ్లి అమ్మడం, ఇలాంటివన్నీ స్త్రీలే చేస్తున్నారు. ఇంటి వద్ద ఉండి పిల్లల ఆలనా పాలన చూసుకుంటూ వెదురులతో వస్తువులు అల్లడం వంటివి మాత్రం మగవాళ్ళే చేస్తున్నారు. ఇక్కడ ఎలక్ట్రిసిటీ అస్సలు లేనే లేదు. ఆఫ్ కోర్స్ సోలార్ సిస్టమ్ ఉన్న మెయింటెనెన్స్ లేక అవి పని చేయట్లేదు. దాంతో టీవీలు చూసే వెసులుబాటు కూడా లేదు వీరికి. అందుకే తెల్లవారుజామునే లేవడం, పొలం పనులకు వెళ్ళడం, సాయంత్రం చీకటి పడే లోపల తినేసి చీకటి పడగానే నిద్రపోతున్నారు. చాలా చాలా సింపుల్ లైఫ్ వీరిది. అయితే మొబైల్ అనే రాక్షసు వీరి జీవితాల్లోకి కూడా బాగా జొరబడేసింది. పిల్లలు ఇప్పుడిప్పుడే వీటికి బానిసలు అవుతున్నారు. ఏదేమైనా కానీ స్వచ్ఛమైన గాలి, కొండల నుండి వస్తున్న స్వచ్ఛమైన నీరు, ఆ నీళ్లు తాగి చూశాను. మన బిస్లరీ, కిన్లీ కంటే రుచిగా ఉన్నాయి. ఆ రుచి నచ్చి పదే ఎక్కువ సార్లు తాగేశాను. ఇక ఎటువంటి పొల్యూషన్ లేని ప్రశాంతమైన వాతావరణం, ఆర్గానిక్ పంటలు, వాటితో చేసిన తిండి, ఇంకేం కావాలి ఈ చిన్న జీవితానికి అనిపిస్తుంది. ఇవి చాలు ఆరోగ్యకరమైన జీవితం అంటే. ఇక్కడే ఓ 2 ఫారిన్ అమ్మాయిలతో సినిమా షూట్ మొదలు పెట్టాం.
పెద్దగా కనపడుతున్నాయే ఇవి మామిడి చెట్లు. ఈ మొదలు చూడండి ఎంతెంత వెడల్పుతో ఉన్నాయో. ఒక్కొక్కటి 5 అంతస్తుల ఎత్తు ఉన్నాయి. చూడటానికి చెట్లు పెద్దగా కనపడుతున్నాయి కానీ మామిడి కాయలేమో చాలా చిన్నవిగా ఉన్నాయి. అదో వింత. ఇక్కడ పనస చెట్లు కూడా చాలా విరివిగా కాస్తున్నాయి. ఒక్కో చెట్టుకు 200 నుండి 300 దాకా కాయలు కాస్తున్నాయి. ఈ తండాకు దగ్గరగానే 1 కిలోమీటర్లో కొండ ఏటువాలుగా ఓ జలపాతం ఉంది. షూట్ అయిపోయిన మరుసటి రోజు చూడటానికి అలా బయలుదేరాను. జలపాతం అంటే పూర్తి జలపాతం కాదు, ఏటువాలుగా జారుతూ సాగే జలపాతం. ఇదో డిఫరెంట్ జలపాతం. చూడటానికి జారుడు బండలాగా బాగుంది. ఇది ఫ్రెండ్స్ నా షూటింగ్ యొక్క విశేషాలు. నెక్స్ట్ వచ్చే వీడియోలో నా కర్ణాటక రోడ్ ట్రిప్ సిరీస్ మళ్ళీ మొదలు పెడతాను. అంతవరకు సెలవు, బాయ్.